ఆఫ్టర్నూన్ 12 అయితే కొండ దిగినాం. ఆ తర్వాత శ్రీకాళహస్తి స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాము. తిరుపతి నుండి కాళహస్తి 45-50 మినిట్స్ అయితే పడుతుంది టైం అయితే. స్వామివారి దర్శనానికి ముందే లంచ్ అయితే ఇలా హోటల్లో దిగి లంచ్ చేసుకున్నాం. హోటల్లో కాస్త మాకు టైం పట్టింది. 3:30 or 4 అయితే టైం అయితే అయిందండి. ఆ తర్వాత స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిన. స్వామివారి దర్శనానికి ముందే ఇలా అయితే నాగశిలలు చాలా ఎక్కువగా కనిపించినాయి. ఇక్కడ ఎక్కువగా నాగదోషాలకు రాహుకేతు శాంతి పూజ అయితే చేయిస్తుంటారు. ఇక్కడ రాహుకేతు శాంతి పూజ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్యలో చేస్తారండి. మేము వెళ్లే తలకి 5 అయింది. 6 గంటల దాకా టికెట్ అయితే ఇస్తారు. మేమైతే టికెట్ తీసుకొని రాహుకేతు శాంతి పూజ అయితే చేసాము. ఒక 45 మినిట్స్ లో అయితే పూజ అయితే కంప్లీట్ అయింది. ఈ పూజకు కూడా టికెట్లు 500 నుండి 1000 రూపాయలు 2000 దాకా కూడా ఉంటాయండి. మన స్థితిని బట్టి ఏ టికెట్ అయినా తీసుకొని ఆ పూజ అయితే చేసుకోవచ్చు. పూజ పూర్తయినాక స్వామివారి అమ్మవారి దర్శనాన్ని అయితే చేసుకోవాలి. ఈ దర్శనానికి కూడా టికెట్లు ఉంటాయి. మేము ఈ దర్శనం క్యూ లైన్ లో వెళ్ళాగానే అక్కడ భక్తుల రద్దీ ప్రకారం వాళ్ళైతే మాకు పేమెంట్ క్యూ లైన్ లోనే పంపించారు. అందుకని దర్శనం చాలా త్వరగా జరిగింది. చాలా బాగా జరిగింది. ఆ రోజు పౌర్ణమి కాబట్టి స్వామి అమ్మవారి సేవ కూడా జరిగింది. అవి అయితే వీడియో తీయలేదు. పూర్తయినాక మేము బయలుదేరినాం. ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణం కూడా జరుగుతుంది. అదైతే మేము వచ్చే తలకి కళ్యాణం అయితే పూర్తయింది. అదొక్కటే లోటు అనిపించిందండి. అది కూడా చూస్తుంటే బాగుండు అనిపించింది. మనకి ఎంత ప్రాప్తమో అంతే కదా. తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామన్నది వీడియో చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.